అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ పాలుపోసిన కూర వండుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కట్ చేసుకున్న ఒక పెద్ద బీరకాయ అండి ఇది. ఒక బీరకాయ, ఒక చిన్న ఉల్లిపాయలు 2 అండి చిన్నవి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక కప్పుడు పాలండి. మనం ఆల్రెడీ కళాయి పెట్టేసుకున్నాం, వేడెక్కిందండి. ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకుందామండి పోపు పెట్టుకోవడానికి. మనం తాలింపు దినుసులు వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి. ఒక అర స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇది కొంచెం వేగాక బీరకాయ ముక్కలు వేసుకుందామండి. చూసారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఉప్పు ఇప్పుడే వేయొద్దు, కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకుందామండి కూరని. మనం ఉప్పు లాస్ట్లో వేసుకుందామండి, ఎందుకంటే ఇందులో పాలు పోస్తాం కాబట్టి. ఉప్పు వేసిన తర్వాత పాలు పోస్తే ఇరిగిపోయినట్టుగా అవుతుందండి కూర, అందు గురించే మనం లాస్ట్లో వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెంసేపు కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. కూర ఎంతవరకు అయిందో ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇది మగ్గిందండి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం మనం. అర స్పూనే వేస్తున్నానండి కారం. మామూలుగా అయితే ఇందులో కారం వేయవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కానీ పాలు కూడా పోస్తాం కాబట్టి మరీ కూర తెల్లగా ఉంటుందని చెప్పి కొంచెం కారం వేస్తున్నామండి, కలర్ కోసం. ఇది కొంచెంసేపు మళ్ళీ మగ్గనిద్దామండి మూత పెట్టేసి. కొంచెంసేపు మగ్గిన తర్వాత పాలు పోసుకుందామండి. ఇది ఒకసారి చూసుకుందామండి మూత తీసి. చక్కగా మగ్గిందండి. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసేసుకుందాం. చూసారు కదండి, కప్పుడు పాలు పోస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మనం సిమ్లో పెట్టుకొని ఈ పాలంతా ఎగిరే వరకు ఉంచుదామండి. తర్వాత లాస్ట్లో ఉప్పు వేద్దాము, కొంచెంసేపు ఎగరనిద్దాం. చూడండి, ఇలా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందామండి. చూడండి, ఒక చిన్న స్పూనుడు సాల్ట్ వేసుకున్నామండి. మనం కలిపేసుకుందాం.
అలాగే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. చూడండి, అర స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకుంటే మంచిది ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కలిపేసుకుందాం. చూసారు కదండి, బీరకాయ పాలు పోసిన కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.